హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇదేంటో తెలుసా? దీన్ని శరగడ దుంప అంటారండి తెలుగులో. ఇది సారకంద చామదుంపలు అంటారు కదా, అది కాదండి. ఇది వేరే దుంప. ఇది రెడ్గా ఉంటుంది. ఇదైతే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అనమాట. సగం ముక్క మేము ఎప్పుడో వండుకున్నాం, ఇంకా సగం ఇప్పుడు 6 months అవుతుంది దగ్గర దగ్గర. ఆ ముక్కని ఇప్పుడు నేను వండుతున్నాను అనమాట. అది కూడా రొయ్యలు వేసి. ఫస్ట్ అయితే వీటిని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి వాటర్లో మరిగించుకున్నాక అందులో ఈ ముక్కలను వేసుకొని ఒక 10 minutes, అంటే పూర్తిగా ఉడికించకూడదు, హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని ఆ వాటర్ నుంచి బయటికి తీసేసుకోవాలన్నమాట. ఈ దుంపల యొక్క టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. చామదుంపల టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. చూడడానికి అలానే ఉంటుంది కానీ పూర్తిగా డిఫరెంట్ అనమాట. ఆ దుంపకి ఈ దుంపకి. ఇవి ఎక్కువగా ఏంటంటే ఒరిస్సాలు ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఇవి రొయ్యలు అంటే ఈ పచ్చి రొయ్యలు ఇప్పుడు వేసుకొని ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని ఒక 3 tablespoons ఆయిల్ వేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి కూడా పూర్తిగా పచ్చివాసన అనేది పోవాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే రొయ్యలు మనం బాగా చేసుకున్నాం కదా, ఇలా నేను చిన్న రొయ్యలు తీసుకున్నానండి. ఇవి కూడా సముద్రం రొయ్యలు కాదు, నీటి రొయ్యలు అనమాట. ఇవైతేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. పెద్ద రొయ్యలు అయితే అస్సలు బాగోవండి. ఇలా ఆ రొయ్యలు వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అందులోని వాటర్ పోయి చక్కగా మంచి వాసన బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న శరగడ దుంపని అందులోనే వేసేసుకోవాలి. మనము హాఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి కర్రీలు ఇంకా హాఫ్ బాయిల్ అయ్యి కర్రీ అనేది చక్కగా బాగుంటుంది అనమాట. ఈ దుంప వేసుకున్నాక ఇంకా ఆ రొయ్యలు ఇంకా దుంపలు బాగా కలిపి ఆయిల్లోనూ ఒక్క 5 minutes అనేది ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఆయిల్లో దుంప చక్కగా వేగి మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఆయిల్లో ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని మరి కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈవెన్గా మొత్తం కూడా మసాలాలన్నీ కూడా ఈ రొయ్యలకి దుంపలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరి కాసేపు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దుంపలు కూడా చక్కగా ఆ ఆయిల్లోని ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి మరి కాస్త మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కలుపుకున్నాక చూసారా చక్కగా దుంప అనేది మరి కాస్త ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే ఈ స్టేజ్లో మనం తగినన్ని వాటర్ అనేవి పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేను పోసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక ఏంటంటే ఇందులోనే మనకి చక్కగా దుంప అనేది మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, మిగతా సగం ఏంటంటే ఈ వాటర్లోనే ఉడుకుతుంది. ఇప్పుడు కర్రీకి చిక్కదనం కోసం ఒక వంకాయ నేను వేసుకున్నానండి. ఇలా వంకాయ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కర్రీ అనేది చిక్కగా వచ్చి చక్కగా ఒక జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. లేదంటే కర్రీ అనేది నీళ్ళలాగా అయిపోతుంది. కాబట్టి కర్రీకి చిక్కదనం కోసం ఒక వంకాయ అనేది మీడియం సైజు వేసుకొని మరి కాస్త దాన్ని ఉడికించుకోవాలి. ఇలా వంకాయ వేసుకోగానే ఒక్క 5 minutesలో ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికించుకున్నాక వంకాయ చూసారా చక్కగా ఈవెన్గా మొత్తం కూడా ఉడికిపోయింది అనమాట. వంకాయ కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు టమాటాలు ఒక 2 వేసేసుకుందాం. వేసుకున్నాక మరి కలపకుండా అలాగ మూత పెట్టి ఒక 5 minutes మనం మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆ టమాటా కూడా చక్కగా మగ్గిపోయి మొత్తం కర్రీలోనే చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు కర్రీకి ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది టమాటా వేయడం వల్ల మనకి యాడ్ అవుతుంది అనమాట. మా ఇంట్లో అయితే మేము ప్రతి కర్రీలో టమాటా అనేది మేము వేసుకుంటాం. టమాటా వేయకపోతే అసలు ఆ కర్రీ ఆ రోజు బాగోదన్నమాట. మాకు అలవాటు అనమాట టమాటా వేసుకోవడం. ఇప్పుడు టమాటా వేసుకొని కలుపుకున్న తర్వాత మరి కాస్త మూత పెట్టి ఒక 5 minutes మనం ఉడికించుకుంటే మొత్తం కర్రీ అనేది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇంకా లాస్ట్లోని గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని ఇంకా కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. అన్నంతో కానీ లేదంటే చపాతీతో కానీ చాలా బాగుంటుంది అనమాట. ఈ దుంపలు అనేవి చక్కగా మనం చామదుంపల్లాగే ఉంటాయి కానీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఇందులో రొయ్యలు వేసాం కదా, రొయ్యలు కూడా మంచి సువాసన కలిగిస్తాయి అన్నమాట కర్రీకి. కర్రీ అనేది ఇలా వచ్చిందండి. చూసారా ఏదో గ్రేవీ కర్రీ లాగా వచ్చి చాలా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఇలాంటి దుంప మీకు అవైలబుల్ అయితే దొరికితే చక్కగా ఇలా రొయ్యలు వేసుకొని
అంటే పచ్చి రొయ్యలే వేసుకొని చక్కగా మీరు కర్రీ వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అందరూ తిన్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నేను కర్రీ వేసుకొని తిన్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది కూడా. అలా వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా సూపర్ టేస్టీ ఉంటుంది. ఎక్కువ మసాలాస్ ఏవి కూడా వేయలేదు, చాలా సింపుల్గా చేసుకున్నాను. నేను చేసిన వంటలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం బాగా వస్తుంది అనమాట. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా ఈ కర్రీని ఈరోజు చాలా బాగా తిన్నారనమాట. ఇంకా ఇంతేనండి వీడియో. మరిన్ని ఇలాంటి సింపుల్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ, బాయ్.